అందరికీ నమస్కారం. దివాళీ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. ఈ దివాళీ సందర్భంగా చిన్నపిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు సరదాగా ఈ క్రాకర్స్ బాగా కాలుస్తుంటారండి. ఈ కాల్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ కంటి చూపును మీరు కాపాడుకోగలుగుతారు, మీ కళ్ళను మీరు కాపాడుకోగలుగుతారు అనే విషయం గురించి ఈ వీడియో తెలుసుకుందామండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ టపాకులు కాల్చే ముందు వాళ్ళకి ఎటువంటి హాని చేయనివి వాళ్ళకి ఇవ్వండి. లైక్ చిన్న చిన్నవి ఏదైనా వాళ్ళకి కంటికి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఎక్కువ సౌండ్స్ లేనివి ఆ క్రాకర్స్ వాళ్ళకి ఇస్తే బెస్ట్ అండి. కాల్చే ముందు ఏదైనా సరే వాళ్ళకి ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టండి. అలాగే కాల్చిన తర్వాత హ్యాండ్స్ బాగా క్లీన్ చేసుకోమని చెప్పండి. అలాగే కాల్చే టైంలో కంటిని టచ్ చేయకుండా చూసుకోండి. కళ్ళును రబ్ చేస్తే మళ్ళీ దానికి ఉన్న కెమికల్స్ వల్ల కంటికి ఐ ఇన్ఫెక్షన్స్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగానండి టపాసులు ఎప్పుడైతే మీరు పేలుస్తారో చాలా దూరం నుంచి కాల్చండి. చుట్టుపక్కల చిన్నవాళ్ళు, పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్న గ్రూప్ లో కాకుండా కొంచెం లాంగ్ గా కాల్చడం బెటర్ అండి. అలాగే దాని నుంచి వచ్చే స్మోక్ అయితే ఏదైతే ఉందో దాన్ని పీల్చకుండా జాగ్రత్త పడండి. నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటించకుండా అలాగే క్రాకర్స్ బాగా కాల్చినట్లయితే చెప్పలేము, మీ కంటికి ఎటువంటి సమస్య అయినా రావచ్చు, ఎటువంటి పెద్ద పెద్ద ఇంజరీస్ కూడా జరగవచ్చు. సో ఈ రిస్క్ ఏమి వద్దు అనుకుంటే క్రాకర్స్కి దూరం ఉండండి. పిల్లలకు అస్సలు ఇవ్వకండి, మీరు కూడా అసలు కాల్చకండి. పొల్యూషన్ కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.